చేస్తున్నాం. మీకందరికీ తెలుసు, ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యంగా భూమికి విత్తనానికి ఎంత బలమైన అనుబంధం ఉంటుందో రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అంతే బలమైన అనుబంధం ఉంది. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో గురునాథ్ రెడ్డి గారు పెద్దలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రైతులకు ఉచిత కరెంటు ఇస్తాం వ్యవసాయానికి అని చెప్పి మొట్టమొదటి సంతకంతో ఎల్బీ స్టేడియంలో రైతులకు ఆనాడు 9 గంటల ఉచిత కరెంటు ఇవ్వడమే కాకుండా 1200 కోట్ల రూపాయలు రైతుల మీద ఉన్న విద్యుత్ బకాయిలను, అదేవిధంగా వందలాది కేసులను ఒక్కటే కలంపోటుతో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కేసులను రద్దు చేసింది, రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది. ఇదే కాదు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు 72,000 కోట్ల రూపాయలు దేశంలో ఉండే రైతాంగాలకు ఒకే ఒక్క కలంపోటుతో రైతు రుణమాఫీ చేసి 72,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో ఆనాడు రైతు రుణమాఫీ చేసి ఇందిరమ్మ రాజ్యం అంటే రైతు రాజ్యమని, వ్యవసాయం అంటే దండుగ కాదు, వ్యవసాయం అంటే పండుగ అని ఆనాడు నిరూపించడం జరిగింది. అదే కాదు, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చుకుంటూ రైతు సంక్షేమానికి అన్ని రకాలుగా సహకరిస్తూ వ్యవసాయాన్ని ఒక పండుగగా ఆనాటి ప్రభుత్వం చేసింది. అందుకే అది వారసత్వంగా తీసుకొని బాధ్యతగా భావించి మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మన పార్టీ, మన ప్రభుత్వం రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి 15 ఆగస్టు నాడు ఏ విధంగా అయితే దేశానికి స్వాతంత్రం వచ్చిందో రైతులకు కూడా రుణాల నుంచి విముక్తి కలిగించి స్వేచ్ఛను ప్రసాదించి 25,50,000 మంది రైతాంగానికి 21,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే అది ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వం. అందుకే ఈరోజు ధైర్యంగా మనం రైతుల దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం. అదే కాదు, మొదటి విడత రైతు భరోసా 7,625 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి రైతులకు రైతు భరోసా కార్యక్రమాన్ని మనం అమలు చేయడం జరిగింది. ఇదే కాదు, మొదటి సంవత్సరంలో ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మొదటి ఏడాదిలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి మన ప్రభుత్వం తీవ్రమైన కృషి చేసింది. ఈరోజు దేశంలోనే ఏ రాష్ట్రం, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన ప్రభుత్వం, మన నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో 55,163 ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చి నిరుద్యోగులను ఆదుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను తెలియజేయదలుచుకున్నా. ఇదే కాదు, ఈనాడు ఈ రాష్ట్రంలో వ్యవసాయానికే 24 గంటలు ఉచిత విద్యుత్తు కాదు, పేదవాళ్ళ ఇళ్లకు కూడా ఉచిత విద్యుత్తు ఇవ్వాలని ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఈరోజు ఉచితంగా విద్యుత్తును సరఫరా చేస్తూ 50 లక్షల కుటుంబాలకు ఈనాడు ఇండ్లలో కూడా పేదవాడి కళ్ళల్లో, పేదవాడి ఇంటిలో వెలుగులు చూడాలి, పేదవాడి కళ్ళల్లో సంతోషాన్ని చూడాలి అని ఈనాడు మనం 200 యూనిట్లు పేదవాళ్లకు ఉచితంగా ఇంట్లలో కరెంటు ఇస్తున్నాం. ఇదే కాదు, ఆడబిడ్డలు కట్టెల పొయ్యితో కష్టాలు పడుతున్నారు. ఆనాడు సోనియమ్మ మీకు దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇవ్వడమే కాకుండా 400 రూపాయలకే సిలిండర్ ఇచ్చింది. కానీ కేసీఆర్, మోడీ గారు అధికారంలోకి వచ్చి 400 రూపాయల సిలిండర్ను 1,200 రూపాయలు చేసింది. అందుకే 1,200 రూపాయలతోనే ఆడబిడ్డలు కష్టపడుతున్నారని ఆలోచన చేసి మనం 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలని ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల కుటుంబాలకు, ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇవాళ ఆడబిడ్డలకు ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్పదలుచుకున్నా. ఇదే కాదు, ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం. ఆనాడు అమ్మగారి ఇంటికి పోవాలన్నా, ఏదైనా ఆలయాన్ని సందర్శించుకోవాలన్నా ఆర్టీసీలో ఆడబిడ్డలకు టికెట్ కొనాల్సిన పరిస్థితి. ఈనాడు ఆ పరిస్థితి నుంచి విముక్తి కలిగించి
రాష్ట్ర నలుమూలల ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆడబిడ్డలు ప్రయాణం చేయదలుచుకుంటే ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఆడబిడ్డ ఎక్కడైనా ఆర్టీసీ బస్సుకు చెయ్యి అడ్డం పెడితే ఆడబిడ్డను ఎక్కించుకొని వాళ్ళ ఇంటి దగ్గర దించే బాధ్యత ఈనాడు మన ప్రభుత్వం తీసుకున్న